హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నాని కౌచి అఫీషియల్. సో మీరు తమ్నేల్ చూసే ఉంటారు, నేను నాన్న మీద అయితే ప్రాంక్ చేస్తున్నాను అనమాట. ఏం ప్రాంక్ అంటే ఈ పార్సల్స్ గురించి కొంచెం మా నాన్న ఈ మధ్యలో కొంచెం ఎక్కువ చేస్తుండు. సో అట్లనే ప్రాంక్ వీడియో కూడా అవుతుంది, అట్లనే నా రివెంజ్, నాకున్న కోపాన్ని కూడా తీసుకోవచ్చు అనేసి ఒక వీడియో అయితే చేస్తున్నాను అనమాట. సో ఏంటిది ఈ పార్సల్స్ ఏంటిది అంటే, మా నాన్న డ్యూక్ బైక్కి ఆయన ఎప్పుడు చూడు ఏదో ఒకటి ఆర్డర్ చేస్తాడనమాట. మొన్ననే ఈ చైన్ స్ప్రే కొనుక్కొని వచ్చిండు. మళ్ళీ నెక్స్ట్ మొన్న నాకు తెలియకుండానే ఒకటి ఇది, వీటిని అన్నిటిని ఏమంటారు ఏమో మనకు తెలియదు, బైక్ల గురించి ఎక్కువ తెలియదు కదా. దీని మీద ఏముంది, మోటల్ ఇన్యూజల్ ఏమో ఏంటిదో ఇది, బాయ్స్కి మీకు తెలిసి ఉంటుంది. ఏమో మార్వాలంట, ఆ డ్యూక్ ఏందో ఏమో కానీ దానికి పెట్టడమే అవుతుంది. అందులోకి నాకు చెప్పకుండానే ఆర్డర్ చేసిండు. ఇది మొన్ననే నా కాల్ చేసి ఇట్లా ఫ్లిప్కార్ట్ నుంచి ఇట్లా ఆర్డర్ వచ్చింది అనేసి, అవునా అనేసి అది వచ్చినాక తీసుకొని వచ్చినాక వచ్చి ఆర్డర్ వచ్చిందని చెప్పిండు. అండ్ మళ్ళీ ఈరోజు ఇందాకని ఇంకో పార్సల్ వచ్చింది. సో ఈయన ఏం చేస్తాడు ఏంటిది అనేసి మంచినే కనుక్కుందాం అనేసి నేనైతే వీడియో తీస్తున్నా. అండ్ ఇంకా ఇదేంటిదో అంట, ఈ పెద్ద పెద్ద డబ్బాలు అంతా వీటికే బైక్కే పెట్టుడు ఉంటుంది. మా నాన్నకి డ్యూక్ అంటే పిచ్చి ప్రాణం. అసలు నాకు పెట్టడం ఏమి ఉండదు కానీ డ్యూక్కి మాత్రం పెడతాడు. ఇంకేమేమో వచ్చినాయి, ఏంటిదో నాకు అర్థం కావట్లేదు అసలు. మనకేం అర్థమవుతుంది ఆయన బైక్స్ గురించి, బాయ్స్కే తెలుస్తుంది. బాక్స్ చూడండి, ప్యాకింగ్ స్వీట్ బాక్స్ లెక్క ఉంది, కానీ స్వీట్లు ఉండవు, ఇలా ఏముంటాయో తెలియదు. ఏంటిది, అరే బట్టల బ్రష్ లెక్క భలే ఉంది. ఏం మాట్లాడుతున్నావురా? బట్టల బ్రష్ యూజ్ చేయాలి, నిజంగా అట్లనే ఉంది. కానీ ఇదేంటిదో మనకు తెలియదు. మంచిగా ఉంది రుద్దడానికి, బట్టలు ఉతకడానికి పెట్టుకోవచ్చు. అన్నీ అయ్యో, మా నాన్నకి బైక్ అంటే పిచ్చి. ఆ డ్యూక్ ఎందుకు నాని, డ్యూక్ అమ్మేసి వేరే ఏదైనా తీసుకో అంటేనేమో అస్సలకే అమ్మను నేను, నాకు అది కావాలి, అంత కాకపోతే ఇంకా వేరే బైక్ ఏదైనా కొనుక్కుంటా కానీ డ్యూక్ మాత్రం అమ్మను. మళ్ళీ ఆ బైక్ తీయాలంటే ఆయనకు చిరాకులు ఎత్తుంది. ఈ బైక్ ఎవరు ఇస్తారని పక్కకే పెడతాడు. మళ్ళీ డ్యూక్ అంటే ఇష్టం, అట్లా ఉంటుంది నానితోని. అన్నీ చెత్త చెత్త అన్నీ ఏయో కొంటాడు ఆ బైక్కి, అన్నీ ఏమేమో. మళ్ళీ అది ఎక్కడికైనా పోవాలంటే దాన్ని క్లీన్ చేయాలి, సర్వీసింగ్ అంట. ఏంటిదో ఇది, ఏంటిది భలే ఉంది, భలే ఉన్నాయి ఇవన్నీ. ఇవి దీన్ని చూస్తే నాకేం గుర్తుకొస్తుందంటే, అది చెవులలో క్లీన్ చేసుకుంటాయి బాక్స్ ఉంటాయి చూడండి, అట్లనే అనిపిస్తుంది. భలే ఉన్నాయి ఇవన్నీ, ఏంటియో ఏమో. నానికి మంచిగా గట్టిగానే వార్నింగ్ ఇస్తాను నేను ఇవాళ. ఇవన్నీ ఏంటిది, నువ్వు ఎందుకు కొంటాను బైక్? అసలు బైక్ ఎక్కువ ఎవ్వరు అది ఇది చేపారు. మా నాన్న అయితే ఎప్పుడు ఏదో ఒకటి చేపిస్తూనే ఉంటాడు అనమాట. సో ఆయనకి ఇవాళ గట్టిగానే వార్నింగ్ ఇద్దామని నేను కూడా ఫిక్స్ అయినా. ఇవన్నీ మళ్ళీ చెప్పని కూడా చెప్పట్లేడు. ఇంకేంటిదో ఇదేంటిదో ఇంజెక్షన్ లెక్క ఉంది. ఇదేంటిదో బాయ్స్ మీకే తెలిసి ఉంటాయి ఇదేంటిదో. జస్ట్ ఇవ్వాలనే వచ్చింది ఆర్డర్. ఇది అమెజాన్. సో ఇవన్నీ నేను, నాని అయితే ప్రస్తుతం అయితే ఇంట్లో అయితే లేడనమాట. సో అట్లనే ప్రాంక్ కూడా మంచి యూజ్ అవుతుంది అనేసి నేను కూడా చూడండి, హెడ్కి టవల్ కూడా అట్నే ఉంది. ఇందాక నేను స్నానం చేసిన, వీడియో కూడా అవుతుంది అనేసి నేను వీడియో అయితే షూట్ చేస్తున్నా. ఆయన నాని రియాక్షన్ ఎట్లుంటుంది, నేను ఏమని తిడతా తనని, మా ఇద్దరికి మంచిగా అవుతుంది. అలా గట్టిగా నానికైతే వార్నింగ్ ఇద్దామని అనుకుంటున్నాను. మీరైతే వీడియో అయితే అస్సలు స్కిప్ చేయకండి. అండ్ వీడియోస్కి అయితే లైక్ చేయండి. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇప్పుడు నెక్స్ట్ నాని వచ్చినాక నేనైతే వీడియో అయితే మళ్ళీ అయితే కంటిన్యూ చేస్తా. అండ్ ఇంత లోపల నేను రెడీ కూడా అవుతాను. నేను ఇంకా రెడీ అవ్వలేను, అండ్ నాని కూడా లేడనమాట. సో
అందుకే నేను ఇక్కడ ఫోన్ పెట్టుకొని వీడియో అయితే తీసుకుంటున్నా. నాని వచ్చినాక కూడా కంటిన్యూ చేస్తాం. మీరైతే వీడియో అస్సలు స్కిప్ చేయకండి. నాని వచ్చినాక అయితే ఇంకా మంచిగా ఉంటుంది ఇద్దరికి తిట్టుకోవడం అన్నీ ఫన్నీగా. అండ్ లైక్ అయితే చేయండి. సో ఫ్రెండ్స్, నాని అయితే వచ్చిందనమాట ఇంటికి. అన్నం తిన్నాడు, వచ్చి అయితే పడుకున్నాడు అనమాట. సో అప్పటి నుంచి వెయిట్ చేస్తున్నా ఎప్పుడు వస్తాడు ఎప్పుడు వచ్చిందని. సో ఇప్పుడైతే వచ్చిందనమాట, వచ్చి తిన్నాడు, పడుకున్నాడు. వీడియో అయితే కంటిన్యూ చేస్తా. అండ్ కెమెరా సెట్ చేస్తా, ఎక్కడ సెట్ చేయాలో చూసుకొని కెమెరా సెట్ చేస్తే వీడియో అయితే కంటిన్యూ చూడండి, అస్సలు స్కిప్ చేయకండి. ఇప్పటి నుంచి ఇంకా మంచిగా ఫన్గా ఉంటుంది అండ్ మంచి కోపంగా అన్నీ ఉంటాయి అనమాట. సో లైక్ అయితే ఇచ్చుకోండి, లైక్ చేయడం అసలు మర్చిపోకండి. అండ్ నేనైతే కెమెరా అయితే సెట్ చేసేస్తా, తను పనుకుండు. ఏంటి పార్సల్ ఏంటి? अभी मजा आएगा ना भिड़ो. చెప్తాను ఇవన్నీ ఏంటి? లే నువ్వు లే. ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ ఇవన్నీ ఏంటి పార్సల్? పండుకొని అని చెప్పిన చౌకు మీద కొడతాను. మాట్లాడే నువ్వు అన్ని కింద పడేస్తావు. అరే లే నేను లే అసలు నాటకాలు 10 నిమిషాలు అన్న మరి ఏంటి 10 నిమిషాలు లేదు. మంచి సీరియస్ అప్పుడు చూసుకోకు. లే నువ్వు ఇవన్నీ ఏంటి? నువ్వు ఆర్డర్ పెట్టుడేంటి ఇవన్నీ? ఇవన్నీ ఎక్కడి నువ్వు నాకు చెప్పినా ఏమైనా? నా ఇష్టం నీకు చెప్పాలా? ఏంటి నీ ఇష్టం? ఏంటిది ఏంటిది? ఇవన్నీ ఎందుకు ఆర్డర్ చేస్తాను? నా ఇష్టం వచ్చింది చేసుకుంటా, నీకు అవసరమా? నీకు ఇష్టం వచ్చింది చేసుకుంటావా? అడిగే విధానం ఉంటది. అడిగే విధానం అంటే చెప్పవా చేయవా? ఇవన్నీ ఎందుకు? ఇవన్నీ చెత్త చెడ డబ్బాలు డిబ్బాలు ఇవన్నీ గెలకో నాకు అసలు పిక్చర్ అయితే చెప్తాను. అవునా నీకు మొత్తం చాలా ఓవర్ అవుతుంది. నీకు నన్ను పట్టుకొని ఏం చెప్పిన నాకు అవుతుంది ఇలా అని చెప్పిన. ఇవన్నీ ఎందుకు తీసుకొస్తాను నువ్వు? ఆ బండి పెట్టుడే సరిపోతుందా? అవును బండికే పెడతాను, నువ్వు చెప్పాలి నాకు. ఏంటి బండి పెట్టు? ఏంది పెడతావు? చెప్పులు లేదు ఏం లేదు, ఏమైనా ఆర్డర్లు పెట్టుడు డబ్బాలు ఇవన్నీ ఏం పెట్టావు? ఎత్తిలేసి కొట్టుకుంటా. నేనే ఓడవ పట్టు ఎత్తిలేసి. ఇవన్నీ ఎందుకు ఆర్డర్ చేస్తాను? అన్ని పిచ్చి పిచ్చి. మొన్ననే ఏదో చైన్స్ స్ప్రే అని ఇది కొన్నావు. నిన్న కాక మొన్ననే కదా ఈ ఆయిల్ వచ్చింది. నీ పైసలు నా పైసలతోనే ఏదో కొనేది. నీ డబ్బులు ఏంది నా డబ్బులు ఏంది? మరి నీకు అవసరమా? అవసరమా అంటే అయితే నాకు కూడా నీ కూడా కొనుక్కుంటే బండి కొనుక్కొచ్చుకోపో ఫస్ట్. ప్రతిదానికి ఏదో పుల్ల పెట్టి గెలిపించుకుందాం కూడా నేను చెప్తాను. ప్రతిదానికి నీకు బాగా ఎక్కువైతాంది ఈ మధ్య, మస్తు ఎక్కువైతా. అన్ని ఎయ్యో ఉంటావు. నిన్నే అడుగుతా అంటే పండు ఏంటి ఓపిక? నీకు ఓపిక నాకు. నేను ఓపికతో ఉంటాను, నువ్వు కాదు. దేనికి? దేనికి? నీకు బండి గురించి ఏం తెలుసు? ఏం తెలుసా అంటే మరి ఏం తెలుసా మాట్లాడతారు? ఇది మొన్ననే బుక్ చేసినావు, మళ్ళీ అది బుక్ చేయడం అవసరమా? నీకు తెలియనప్పుడు మాట్లాడకుండా నొరియకు. బండ మొక్కలు చూసినాయే కానీ అదే బాగా చూసినావు కదా. చూసినా ఒకటే కొన్నా. కొని అంటే కొనేయడానికి చేత కాదు కానీ బండికి మాత్రం 1000 పెట్టి ఏది పడితే అది కొనడానికి, బండి పెట్టడానికి తగ్గుతుంది. అదే నీకు భారీ అయిపోయింది బండి. ఏం కొనియట్లేదు. ఏది అడిగినా కొనియో చెయ్యో నాకు. నువ్వు సైకోగాడు ఎక్కడోడి దాటినావు నాకు. ఇక చూసినా ఇక అందుకే ఈ లవ్ మ్యారేజ్ ఈ బొంగు పోసాను, అందుకే చేసుకుంటే గిట్ల తీసుకుంటే ఎవ్వరేమన్నారు కదా అంటారు. నీ లెక్క అంతా తల అయితే చేసుకో, మరి చేసుకో. చేతులు కాదు నాకు ఆకలి పట్టుకొని
ఇదేంట్రా అయితే అరే నీ వరకు బాగుంది. అరేంజ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు ఓ మంచి హస్బెండ్ మంచిగా ఇట్లా ఎత్తా అట్లా ఎత్తా ఒక్క మాట కూడా నస పెట్టుకుందాం అని చెప్తాను ఇప్పుడు. నన్ను చేసుకొని లవ్ మ్యారేజ్ చేసుకుంటే ఇంతే అంటాను. అందుకే మరి నీది ఏంది, నీకు ఏం తెలుసా నవ్వుతాను నువ్వు ఇందాక నుంచి? ఏం తెలుసా అంటే ఏంటి చెప్పవా? ఏం చెప్పాలి? బైక్ అంటే ఎందుకు వేస్ట్ గా అది ఇది అంత దండగా దండగానా? బండి మీద తిరిగినప్పుడు దండగా కాదా? ఒకటే తిప్పుతాను అయ్యా. అసలు తిరగలే నా బండి మీద, నువ్వు నా బండి మీద తిరిగినావు. సైకిల్ మీద తిప్పుతానా నీకు రోజు? అదే ఆ బండి ఎక్కువ నువ్వు తీయనే తీయవు, పక్కకే పెడతావు. ఆ బండి తీసుకొని ఏమైనా మామయ్య బండి వేసుకొని అటు ఇటు తిరుగుతావు. ఎప్పుడో ఒకసారి బయటకు వెళ్ళినప్పుడు అటు తిరుగుతావు. ఎప్పుడో ఒకసారి తోలడానికి కూడా నువ్వు ఈ ఇంజన్ ఆయిల్ అదే బట్టల బ్రష్ పెట్టుకుంది రాకే. అది బట్టల బ్రష్ లెక్కనే ఉంది. అన్ని దిక్కుమాలే అన్ని దిక్కుమాలేదా? పన్నా ప్రశాంతం ఇక్కడ ఉరుతాను పిచ్చిదాన్న మంచిగా అంటావు. పిచ్చిదాన్ని కాబట్టి ఉరుతాను. నువ్వు మంచిదాని మీద ఇంతసేపు కొర్రవు. ఒక్కసారి చెప్పినప్పుడు అర్థం చేసుకుంటావు. మనుషులకైతే అర్థమవుతుంది ఒకసారి చెప్తే. మనుషులు నువ్వు మనుషులు అయితే కదా ఫస్ట్. నేను మనిషిని కాదు, అందుకే నన్ను చేసుకున్నావా? గ్రీన్ కలర్ తాగు కొంచెం సెట్ అవుతుంది. అంటే నేను సావాలనే చూస్తాను. తాగితే ఎవరు సావాడు. తాగు తాగితేనే ప్రశాంతంగా. ఇదే అన్ని షోలు చేయకు నువ్వు. తాగను తాగుతా. ముఖాన్ని కొట్టేది అన్ని చూడదు. ఓవర్ యాక్టింగ్ బాగా. అంత స్ప్రే చేస్తావు. అరే చెప్తే నువ్వు అని చెప్తే ఆయిల్ మీద పడుతుంది. సెంటు కొడతా మంచిగా ఉంటుంది స్మెల్. కొట్టేదాకా చూసుకోకు, కొట్టేదాకా తెచ్చుకోకు. గమ్మును ఉంటే గమ్మును. ఇవన్నీ ఎప్పుడు ఆర్డర్ పెట్టినావు అసలు నువ్వు? పెళ్ళికి ముందు. ఇప్పుడు వచ్చినాయి. ఏం పని కూడా పంది లెక్క వంటాను, తిన్నావు పన్నావు. అందుకే పంది లెక్క అవుతాను. రేపటి నుంచి ఆగు, బర్లంగా అయిపోతా. ఓ దానికైతే బెస్ట్. తోడికి నేను ఎందుకు వస్తా? నువ్వు బర్రెలు ఎక్కున్నావు, అందుకే బ్యా 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 అని వస్తాను. నువ్వులే ఫస్ట్ ఇవన్నీ నువ్వు ఫస్ట్ బండి నమ్ము. ఆ బండి వద్దే వద్దు ఇంట్లో. మీకు విడాకులని ఇంతకని బండి అవుతాం అని చెప్తాను. ఇచ్చే డైవర్స్ ఇచ్చే. అంటే నాకు మెకానిక్ బైక్ ఇష్టం. ఇష్టం. అందుకే లవ్ లో ఉన్నప్పుడు ఒక తీరుంటూ, లవ్ లో ఉన్నప్పుడు నువ్వంటే ప్రాణం, నువ్వంటే నాకు ఇష్టం. నీకోసం నేను ఏదైనా చేస్తా, నీకోసం ఏదైనా వదులుకుంటా. నువ్వు ఏది చెప్తే అది ఇంటా అనేసి అంటారు. పెళ్ళైనాక ఇట్లా ఉంటది అనమాట. ఇట్లా శారీ పెడితే ఎవరు కూడా దేని వదులుకోరు. అదే మంచితనంతో ఉంటే. బండి లేకపోతే సైకిల్ మీద తిరుగుతావు. ఎందుకు మరి ఆ బండికి ఎప్పుడు ఏదో ఒకటి పెడతావు? ఎప్పుడు పెట్టింది? సర్వీసింగ్ చేపిస్తావు. సర్వీసింగ్ ఎప్పుడు చేపించిన? బైక్స్ ఏదో హ్యాండిల్ అది ఇది దానికి ఏమో అద్దాలని ఏయో మొన్ననే కదా కోటి నుంచి తెప్పించింది అన్ని గిల్టర్లు. కోటి నుంచా? అప్పుడు తెప్పి బాక్స్ ఇప్పుడు తెప్పించింది. అది తెప్పించి కూడా ఒక 1 year దాటింది. అది అంతా అంతా ఉంటే నాకు ఇంకా దెబ్బలు తాకుతా. నేను పోతే గజ్జి మొక్కదా నువ్వు కుక్క ముఖం ఏ గట్టి మొక్కదా తెలుగు బర్రెలకి వంటాను. బర్రె గొర్రె నాకు సరే బోరుతా, నా ఇష్టం ఉంటున్నాడు బోరుతా. నా బిడ్డ నా ఇష్టం. నువ్వేంది నాకు చెప్పి అవన్నీ తీసుకొని బయట పడేస్తావు. నిన్ను కూడా తీసుకుపోయి ఊడవుతారు పడేసి వస్తా మురికాల. నిన్ను డటాకాలు వదిలేసి వస్తా తీసుకొని. డటాకాలు వదిలేసుకున్నావు అనుకో. నువ్వున్నావు నేను
ఇగో సీరియస్ అయ్యేదాకా చూసుకోకు, జోకులు పోయి సీరియస్ అయితే నా జోలికి రాకు. లే పండి లే నేనేమన్నా ఎప్పుడు లే లే పండి తాకుతాంది అవుతుంది ఇక మంచిది. ఇక నాకు కూడా తాకింది. తాకితే పోయాడు రుద్దుకున్నా కూర్చోపో సపరేట్. జోలికి రావద్దు. నా సామాన్ నీ సామాన్ లేదా లేవా? ఏయ్